వేసేస్తారా? సో చికెన్ కర్రీ అయిపోయింది, గ్రేవీ కూడా మంచిగా ఉడుకుతుంది. బాగుంది, దాని మొక్క చూడండి, అది తినలేదు కదా, అది తినలేని రోజునే మేము వండుతున్నామని. ఫేవరెట్ పార్ట్ నాది గార్నిషింగ్. పైన కొత్తిమీర వేసి ఇట్లా ఇట్లా జల్లితే ఏదో మాస్టర్ చెఫ్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఇండియాలోనే నంబర్ 1 అని చెఫ్ అవుదాం అనుకుంటున్నాను. అది ఇది ఓన్లీ కొత్తిమీర వేసినప్పుడు ఎవడే ఇది కట్ చేసింది? పుదీనా ఎందుకు వచ్చింది మధ్యలో? దానికి రావాలనిపించిందేమో, మీ చేతిలో పడాలనిపించిందేమో పుదీనాకి. ఈ మా పని మనిషి ఉందే, దాన్ని కట్ చేయదు ఏమీని, వాళ్ళు పైకి ఎక్కే దానికి డ్రెస్సింగ్ మీద ఉన్న సెన్స్ దానికి కుకింగ్ మీద ఉండదు. పుదీనాలు కట్ చేస్తుంది కొత్తిమీర మధ్యలో. అంటే నన్ను చూడదు, ఇది గ్రీన్ కలర్ లో ఉంటే ఏది పడుతుంది, పనులు ఎక్కడ లేరు కదా అని అంటే అప్పుడేం చేస్తావు? అదేంటది నా పక్కనే నించి రొయ్యలు ఉంటుంది, అప్పుడు గమనించలేదా మీరు పనుల్ని? రెడీ రెడీ రెడీ. సో లంచ్ రెడీ అయిపోయింది. చికెన్ లో స్నేహ చికెన్. ఇక చికెన్, రొయ్యలు, వంకాయ రొయ్యలు, మా ఫేవరెట్ కర్రీ వంకాయ రొయ్యలు. నేను చూపిస్తాను. చిక్కుడుకాయ. బ్లడీ వెజిటేరియన్స్ తినే వాళ్ళందరికీ చిక్కుడుకాయ చేసాం ఈరోజు విత్ వెజ్ బిర్యానీ. ఏంటో అందరూ ఈరోజు ఏదో సండే కానీ లేకపోతే ఏదో అనుకుంటున్నారేమో, జస్ట్ మా మమ్మీ ఊరెళ్ళింది అంతే. సో ఊరెళ్ళింది కాబట్టి మేము మంచిగా పండుగ చేసుకొని మాకు నచ్చిన వండుకొని తింటున్నాము. మా మమ్మీ అంటే అది తినద్దు ఇది తినద్దు, డైటింగ్ ఇది అది అంటుంది.